మీ ఆలోచనలను విడిచిపెట్టండి, మీ బాధలు విడిచిపెట్టండి. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీ శ్రమలు, మీ బాధలు, మీ కష్టాలన్నీ దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. మీరు నమ్మండి, దేవుని కార్యాలు చూడబోతున్నారు. ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము మొదటి వచనంలో, మొదటి అధ్యాయములో, ప్రకటన మొదటి అధ్యాయము మూడో వచనములో దేవుడు ఒక మాట మాట్లాడుతుంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. క్షమించండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చాలు. హల్లెలూయా. ఏమైపోతుందట? సమయము సమీపించి ఉన్నది, అయిపోతున్నదిగా. ఈ వాక్యాన్ని చదువువాడు, వినువాడు, ధ్యానించువాడు వారు ధన్యులు. హల్లెలూయా. చదివిన వారు, విన్నవారు, సమయాన్ని పోనీయకుండా వచ్చిన వారు ధన్యులు. ఇక అర్థం చేసుకోండి. మీరు, నేను మాట్లాడితే బాధ అనిపిస్తుంది, దేవుడు మాట్లాడితే ఎవరికి బాధ అనిపించదు. ఇప్పుడు ప్రాముఖ్యమైన వాక్యములోనికి వెళ్దాం మనం. దేవుడు సమయము సమీపించి ఉన్నదని అంటున్నాడు. వివాహము చేసుకునేటప్పుడు భారత్ అంటే, ఇందులో ఏమంటారు, భారత్ అంటే తెలుగులో ఏమంటారంటే, పిల్లగాని వారు పిల్లింటికి వస్తున్నప్పుడు, వివాహం కొరకు వస్తున్నప్పుడు, సమయం సమీపించి ఉన్నది, జరిగిపోతున్నదయ్యా, సమయానికి వివాహం కావాలా అని గొడవ చేస్తారు. ఎదురుకొచ్చేది ఉంటే గొడవ చేస్తారు. త్వరగా రావాలా, పీటల మీదకి సమయాన్ని పోనివ్వకూడదు. లేకుంటే ఏమైపోతుందంటే, ఆ పెళ్లి చేసే వ్యక్తి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఇంకొకటి పెళ్ళి ఉన్నది, ఇది కాకుంటే. హల్లెలూయా. సమయాన్ని పోనివ్వకూడదు. దేనికైనా మనము ఒక పెళ్లి విందుకు వచ్చినాం. ఇప్పుడు దేనికి వచ్చినాం? పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు సమయము సమీపించి ఉన్నది. ఈరోజు 2 వర్తమానాలు మీకు చెప్తాను. శాంతంగా వినండి, సమాధానంగా వినండి. ఈ ఫోన్ వల్ల కట్ అయిపోయింది. వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారంగా నడుచడానికి ప్రయత్నించండి. 2, 1 ఆత్మ మనలో ఉండటానికి. ఇప్పుడు పాట పాడినాం, ఆత్మ మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో ఉండాలి. 2, దేవునితో వివాహము చేసుకోవాలి. హల్లెలూయా. వివాహము చేసుకుంటే ఆ లోకములో ఉన్నట్టు, వివాహము కాకుంటే నరక లోకములనే ఉన్నట్టు. దేవుని వాక్యములోనికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. రోగుల ఎడల 27వ వచనం. 27వ వచనం. 6వ అధ్యాయము 27వ వచనం. క్షేమమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. క్షేమమైన ఆహారము కొరకు కష్టపడకండి. దేని కొరకు కష్టపడుతున్నాము? అది దేవుడు ఇస్తాడంటున్నాడు. దీని కొరకు కష్టపడితే దేవునికి దూరం అయిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతిలాగా ఆశ ఉంటే ఏమైపోతాం అంటే దాన్ని కోల్పోతాం. వాస్తవమా కాదా? నువ్వు చేసి అంత చేయాలా. సామెతలలో ఒక మాట రాసి ఉన్నది, ప్రభువా నాకు ఎంత అవసరం ఉన్నదో అంతే నాకు ఆస్తి ఇవ్వు, కానీ అంతకన్నా ఎక్కువ ఇస్తే యెహోవా ఎవడని నేను అందునేమో.
అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? మనలో కూడా ఆశ ఉంటుంది. సంపాదన 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 చేయడానికి పరిగెడుతున్నాం. అనారోగ్యం వచ్చినప్పుడు, జరలు వచ్చినప్పుడు శరీరానికి కావలసినంతే భోజనం పెట్టాలి. ఎక్కువ పెడుతుంటుందా? కడుపు రెండే అంత తినాలా. అంతకంటే ఎక్కువ తిన్నామనుకో నీకు మోసెళ్ళది, పంటే నిద్ర పట్టదు, ఓంటింగ్ కూడా రావస్తుంది. అందుకే ఏమంటారంటే ఇష్టం ఎంత ఉన్నదో గంతే తినాల, ఆయుష్యం అయ్యేటట్టు తినద్దు. అంటే పని కూడా అవసరం ఉన్నంత శరీరానికి ఆయాస పెట్టకుండా పని చేసి నన్ను గణపరచుమని ఈ వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నంటే 28వ వచనం, వారు అయితే ఆ, ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు వరకు దగ్గరనున్న దిబేరియా నుండి వేరే చిన్న దోణిలు ఒక్క నిమిషం ఏడు చదువుతున్నావు? 27 చదివినవు, 28, 29 చదవాలా? నేను అదే చూస్తున్నా. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచాలంటే ఆయన చెప్పిన మాటలకు మాత్రమే లోబడాలి. ఆయనను పంపిన వాని యందు మీరు విశ్వాసముతో ఉండాలా, ఆయనను గణపరచాలా, అంతే చాలు. అది పెద్ద క్రియ మీకు. కానీ మనము ఆయనను గణపరచక, సమయం లేక, సమయాన్ని పోగొట్టుకొని దేవుని మందిరానికి రాక, దేవుణ్ణి ఆరాధించలేక, దేవుణ్ణి ప్రార్థించలేక మనము దూరం అయిపోయి అనారోగ్యానికి గురి అయినప్పుడు అప్పుడు దేవుడు అదికొచ్చి మోకరించి ఏడుస్తూ ఉంటే మీరు బహుగా ప్రార్థించిన నేను చూడను అని చెలవిస్తుంటున్నాడు యేసయ్యలో. హల్లెలూయా. మీ ప్రార్థన పరలోక రాజ్యంకు చేరాలంటే మీరు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఇంకో మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, 13, 14. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యముకు సంచానకారము ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో ఎన్నో మీరు చూస్తుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు మీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగిస్తే, మీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు మీ జీవితంలో నివసించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఎందుకంటే మీరు సత్యవాక్యమును అనగా నిరీక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఏ ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు? ఆయన ఆత్మతో మీరు ముద్రించబడ్డారు. కానీ మీకు ఎప్పుడు నిరీక్షణనే, అయ్యో ఏమైపోతామో, మా కష్టాలు ఇవ్వతున్నాయి, మా బాధలు ఇవ్వతున్నాయి, మాకు నొప్పులు వస్తున్నాయి, మాకు బాధలు వస్తున్నాయి, పనిలో సమాధానము లేదు, డబ్బు వచ్చిన సమాధానము లేదు, అప్పు తీరటం లేదు, కష్టపడుతున్నారు అప్పు తీరాలని. క్రమాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీకు విడుదలిస్తాడు దేవుడు. హల్లెలూయా. క్రమాలను పాటించాలి, అప్పుడు
వారములో చాలామంది నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బాగా చేస్తున్నాడు, నేను సంతోషపడుతున్నా. కానీ దేవునికి ఇష్టానుసారంగా లేకుండా ఎంత కష్టం చేసినా అది వ్యర్థమైపోతున్నది. ఇలా ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, ఇప్పుడు మందిరానికి వస్తున్నా అన్యులు. ఆయన దుబాయ్ వెళ్ళి రిటర్న్ వచ్చేసిండు. ఆయన చెప్పాను, నేను దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఆయనకు చెప్పాను, సముద్రం నుంచి వెళ్ళి మీ శ్రమలో ఉన్నారంటే వాస్తవమైన ముచ్చటని అంటున్నాడు. డాక్టర్ తీసుకున్నాడు, నడిపించినాడు, అమ్ముకున్నాడు, రోడ్డు మీదకి వచ్చిండు, అప్పులు తీసిండు, కాసు పెట్టాడు, బయట తీసుకుని పోయాడు, నో ప్రాబ్లం, ఏం ఫలితం లేదు. అర్థం లేకుండా ఎన్ని చేసినా అది వ్యర్థమైన పనే. హల్లెలూయా. ఆలోచించి పని చేస్తే దేవుడు అనేటోడు నాకు ఉన్నాడు అని తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు దాని ప్రకారంగా నడుస్తారు. ఇక్కడ ఇంకొక మాట అంటున్న త్వరగా ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని, ఆత్మ సంబంధము గలవారే గాని శరీర సంబంధులు గలవారు కారు. చాలు. దేవుని ఆత్మ మీలో నివసించాలి. ఎవరి ఆత్మనమ్మా? దేవుని ఆత్మ మీలో నివసించాలి, అంతేనా కదా? మీరు ఆత్మ సంబంధులు అయితే దేవుని ఆత్మ మీలో నివసింపబడుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలో నివసిస్తుందో నీకు ఏ హాని కలగదు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తా అంటున్నాను. కట్టుకున్న భర్త విడిచిపెడితే ఎంత కష్టమవుతుంది? ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా ఎవరికి చెప్పుకుంటారు? కట్టుకున్న భర్తకే కదా. చెప్పుకునే బాధ ఎవరికి ఎక్కువ శాతం చెప్పుకునేది? ఎవరికి చెప్పుకుంటారా? భర్తకు చెప్పుకుంటారు. నా కష్టం ఇది ఉన్నది, నా బాధ ఇది ఉన్నది అని చెప్పుకుంటారు. ఇప్పుడు నిన్ను వివాహం చేసుకున్న దేవుడే నీకు దూరం ఉంటే, ఆయన ఆత్మ నీలో లేకుంటే బాధలు ఉంటాయా? ఉండయా? ఇక బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే ఆయన ఆత్మ మీలో ఉండాలని అంటున్నాడు. ఇంకొక వచనం చదువు, కింది వచనం 14. సారీ 10వ వచనం, కింది వచనం చదువు 10. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. మీ పాపములు మృతదేహమైపోయినాయి, నీతి విషయములో మీరు అద్భుతమైన స్థితిలో ఉంటున్నారు. హల్లెలూయా. మీ జీవితము ఎక్కడ ఉండాలంటే దేవుని పాద సన్నిధిలో ఉండాలి. మీ బ్రతుకంతా దేవుని పాద సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఒప్పుకున్నట్టమే కాదు, క్రియల్లో చూపెట్టాలి. హల్లెలూయా. వాగ్దానం చేస్తారు, నేను ఇది చేస్తా దేవునికి, అది చేస్తా అని సంవత్సరం అంతా నేను ఈ రీతిగా ఉంటానని వాగ్దానం చేస్తారు, కానీ నిలబడలేకపోతారు. దీనికి కారణం ఏంటిదంటే సైతాన్ గాడు ఈ లోక ఆస్తులకు చూపెట్టి శ్రమలను పెట్టి, అబ్బా నువ్వు ఇట్లా నిర్ణయించుకుంటావా, నేను నిన్ను ఏడబడగొట్టాలని నేను చూసుకుంటానని అంటాడు. నువ్వు ఎట్లా దేవునికి వాగ్దానం చేస్తావా, నేను నిన్ను గుంజుతా అని అంటాడు. హల్లెలూయా. గుంజేవారు ఎంతమందైనా గుంజుతారు, వాళ్ళ గురించి టెన్షన్ తీసుకోవద్దు, ముందుకోవటానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. కబడ్డీ ఆడితే ఏం చేస్తారు? బీత ముట్టకుండా చేస్తారా లేదా? కబడ్డీ ఆడతారు, అది ముట్టుకోకుండా గుంజుతారు, ఎంతోమంది గుంజుతారు. కానీ అందులో నుండి వాడు ఎట్లన గెలవాలని ప్రయత్నం చేసి బలముతో పరిగెత్తి వాడు గెలుస్తా అంటాడు. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు గెలుస్తానంటాడు. ఒకవేళ గెలిస్తే ఎంత అక్కడ ఉన్నవారు తపర్లు కొడతారు. అరే మనోడు 5గురిని పట్టుకొని వచ్చి బేత మీద పడేసాడు, వా ఈడంటే బలవంతుర్రా అని అంటారు లేదా? ఇప్పుడు సైతాన్ గాళ్ళు ఎంతమంది మిమ్మల్ని బట్టి గుంజినా మీరు ఏం చేయాలా?
ఎప్పుడు నా దేవుని పరలోకములు ఉండాలా, పరలోకములు ఉండాలా, పరలోకములు ఉండాలా అనే ఆశ మీకు ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. నాకు గొప్ప భర్త ఉన్నాడు, ఆయనను ఓడించే శక్తి ఎవ్వడికి లేదని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు జీవనంలోకి వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ ప్రయత్నించాలా, బలంగా ప్రయత్నించాలా. గుంజేవారు ఎప్పుడు మన అనుకుంటారు, శోధించేవారు మన అనుకుంటారు, మాంత్రికులు మన అనుకుంటారు, చెడు చూపు చూసేవారు మన అనుకుంటారు. వాళ్ళని పట్టించుకోదు. వాళ్ళని పట్టించుకున్నవా నీ ఆత్మీయతను కోల్పోతావు. అవునా కాదా? వాళ్ళని పట్టించుకుంటే ఏమైతే, అబ్బాయిడు మంత్రం చేస్తాడు, కథం నన్ను చూసిండు, నేను ఓంగను చూస్తున్నాడు, నన్ను ఓంగను చూస్తుండు, నువ్వు చూస్తున్నావు, చూడు నన్ను చూస్తున్నాడు, నువ్వు అట్టనవుతావు. నీ ఆలోచన ఎక్కడుంది? ఆయన దగ్గర ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నప్పుడు నువ్వు వానికి ఎందుకు భయపడాలా? అది కావాలా మనలో జీవితం. ఆడు కలలు కనిపించినాడు నిజంగానే. అరే నీ యొక్క ఆలోచనలు విడిచిపెట్టు. ఇక దేవుని ఆత్మ నీలోనికి వచ్చింది, బాప్తిసం తీసుకున్నావు. ఎవరి ఆత్మ వచ్చిందా? దేవుని ఆత్మ వచ్చింది నీలోనికి. నువ్వు ఎలా ఉండాలా? వివాహం చేసుకున్నంతసేపు నువ్వు ఒంటరిదానివి. ఎవడైనా నిన్ను చూస్తాడు. యవనంగా ఉన్నావు కాబట్టి వాడు చూపు, పక్కలో చూపు, ఈ అమ్మాయిని వాళ్ళింటికి ఇస్తే మంచిగుండు, వీళ్ళింటికి ఇస్తే మంచిగుండు, ఎన్నో లేని కోరికలు పుట్టిస్తారు వాళ్ళు. ఎన్ని రోజులు ఉంటావు? మీ అమ్మ నాన్నతో చెప్పు, వివాహం చేసుకోవా, ఒంటరి జీవితం. అప్పుడు అదే శ్రమ. భర్త వచ్చినాక నువ్వు శ్రేష్టగా బతుకుతావు. ఎందుకంటే నన్ను అడేవారు లేడుగా. హల్లెలూయా. దేవుడు నీలోనికి వచ్చిండా, అప్పుడు నేను అనేటోడు లేడుగా. అది కావాలా? పరలోక భర్త మనలో ఉండాలా. మనము జీవించాలంటే, మనం ముందుకు సాగాలంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలను విడిచిపెట్టాలి. అంతే నేను అనేది అదొక్కటే. హల్లెలూయా. హల్లెలూయా. ఆస్తి కావాలని ఎక్కువ ఆశపడ్డావా, నీ ఆస్తి ఏమో గాడి నీ ప్రాణం బ్రతుకుడే కష్టం. నేను ఇలా ఉండాలని ఆశపడ్డావా, దేవుడు నిన్ను ఎలా ఉంచాలో ఆయనకు తెలుసు. నువ్వు ఎలా ఉండాలని డిసైడ్ అవసరం లేదు. నువ్వు దేవుని అనుకూలంగా ఉంటే నిన్ను దేవుడు ఏ రీతిగా ఉంచాలో ఆయనకు పక్కా తెలుసు. ఆయన చూసేవాడు నిన్ను ఏ రీతిగా నడపాలనో ఆ రీతిగా నడుపుతాడు. ఇంకొక వచనం, 12వ వచనం, 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. కాబట్టి మృతులలో నుండి, చాలు, మృతులలో నుండి లేపిన దేవుడి ఆత్మ మీలో ఉండాలా. యేసుక్రీస్తును వాళ్ళు లేపారు, తండ్రి లేపాడు. ఆయన ఆత్మ నీలో ఉంటే నువ్వు జీవించగలుగుతావు. ఆయన బలము నీలో ఉంటే నువ్వు గెలవగలుగుతావు. ఆయన వెలుగు నీలో ఉంటే నువ్వు వెలిగించబడతావు. ఆయన వెలుగు నీలో ఉండాలా, ఆయన ఆత్మ నీలో ఉండాలా. రోజు ఒకటే ప్రార్థన, నీ కుటుంబం కొరకే ప్రార్థన, నీ పిల్లల కొరకే ప్రార్థన, మరి పక్కింటుల కొరకు ఎవరు చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. పక్కింటోళ్ళ కొరకు ఎవరు చేయాలా? నేను ఆలోచించి ఇవి తీసుకొచ్చింది అందుకే మీ కొరకు. మీకు సంబంధించిన వారు నరకములో పడకూడదంటే ప్రార్థనలు 10 మందిని రాసుకోవాలి మీరు. ఒక్క 10 మందికి నువ్వు ప్రార్థన చేస్తే ఒక్క కుటుంబం అన్న రక్షణలోనికి వస్తే దేవుని ఆత్మ మీలో నివసించినట్టు గుర్తెరగండి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ ప్రార్థన చేయండి. ఇంకొక మాట నేను కిందికి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి ఉంటున్నది. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2 వెళ్దాం. దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. చాలు.
అర్థమైందమ్మా? దేవుడు ఎలా ఉండాలని నీవంటే ప్రత్యేకమైన బిడ్డగా నీవు ఉండాలి. ప్రదానము చేయబడుతున్నావంటే, ఎంగేజ్మెంట్ చేయాలంటే ఏం చేస్తారు? మంచి అమ్మాయినే మంచి అబ్బాయినే వెతుకుతారా లేదా? ఇప్పుడు దేవుడు ఉండగా అదే వెతుకుతున్నాడు. ప్రధానము నేను చేసుకోవాలంటే మంచి అమ్మాయి కావాలా, మంచి అబ్బాయి కావాలా. ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలంటే మీరు పరిశుద్ధులుగా ఈ లోకములనే తెలుసుకోవాలా. ఈ లోకములే మేము పరిశుద్ధులుగా ఉండాలా. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన యొక్క సన్నిధిలో మేము ఉండాలంటే ఈ లోక సంబంధంగా మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మళ్ళీ చదువు అదే మాట, 2వ వచనం. దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు సమర్పింపవలెనని మిమ్ములను ప్రదానము చేస్తున్నాను. హల్లెలూయా. ఒక్కడే పురుషుడు, ఆయన మనకు భర్తగా ఉన్నాడు. ఇది నమ్మండి మీరు. ఆయన వచ్చినప్పుడు మీరు ఎత్తబడాలంటే వివాహానికి మనము సిద్ధపడాలి. మొట్టమొదటి ఏం చేసినాం? సమయము సమీపించి ఉన్నదే. ఇప్పుడు దేవుడు రాకడ సమీపముగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. ఆయన వచ్చినప్పుడు మీరు ప్రధానము చేయబడి ఇక్కడ అవుతున్నారు. బాప్తిసం తీసుకున్నారంటే ప్రధానం చేయబడ్డట్టే, ఆయనకు ప్రధానం చేయబడ్డట్టే. అంటారు కదా, ఎంగేజ్మెంట్ చేసి 1 సంవత్సరం ఆయనకు పెళ్లి చేద్దాం అంటారు లేదా? హల్లెలూయా. అంటే ప్రధానము చేయబడడం ఎప్పుడు? పవిత్రాలుగా అయిపోయినాం. ఎప్పుడు పవిత్రులేమో? మన పాపాలు దోయబడ్డప్పుడే కానయ్యా. మన పాపాలు మనం చేసిన అన్నీ అవి దోయబడ్డప్పుడే, కడగబడ్డప్పుడే పరిశుద్ధురాలుగా ఉన్నాం. అప్పుడు మనం ప్రదానము చేయబడ్డాం. ఇంకా చదువుదాం. ఇంకెళ్తే చూద్దాం ఒక్క నిమిషం. ఇదే 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనములో ఇప్పుడు వివాహం కొరకు దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. జాగ్రత్తగా వినండి. ఒకటి అయిపోయింది, ఇంకొక సబ్జెక్ట్కి వచ్చినాను నేను. 1 కొరింథీ 15:45. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైన మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే. చాలు. హల్లెలూయా. మొదటి ఆదాము దేని కొరకు నిర్మింపబడ్డా అంటే ప్రకృతి సంబంధమైన ఆదాము, భూ సంబంధమైన ఆదాము. ఇప్పుడు 2వ ఆదాము అని దేవుడు రాసి పెడుతున్నాడు. ఈ 2వ ఆదాము ఏంటిది? హల్లెలూయా. అయ్యా, మొదటి ఆదాము అని దేవుడు రాసి పెట్టాడు. భూమి మీద మొదటి మానవుడు ఎవరంటే ఏం చెప్తాం? ఆదాము. ఆయనలో నుండి తీసిన అవ్వ. కానీ ఇందులో రాయబడి ఉన్నది 2వ ఆదాము అని. ఇది మనం తెలుసుకోవాలా. ఆత్మ సంబంధమైన ఒక ఆదాము, శరీర సంబంధమైన ఒక ఆదాము ఉన్నాడు. ఇలా చదువు. ఇప్పుడు అక్కడ అంటున్నాడు 46వ వచనం చదువు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుషుడు భూ సంబంధులైన మట్టి నుండి పుట్టినవారు. రెండవ మనుషుడు పరలోకము నుండి దిగి వచ్చినవాడు. చదువు. మట్టి నుండి పుట్టినవాడెవడో
మట్టి నుండి మట్టి పుట్టిన నుండి వారును పుట్టినవాడును అట్టివారే అట్టివారే పరలోక సంబంధి పరలోక సంబంధి అయిన ఎట్టివాడో ఎట్టివాడో పరలోక పరలోక సంబంధులను సంబంధులు అట్టివారే. అట్టివారే దేవుని స్తోత్రం. మరియు మరియు ఆ మనము మనము మట్టి నుండి మట్టి పుట్టిన నుండి వాని పుట్టిన వానిని పోలికను పోలికను ధరించిన ప్రకారము ధరించిన ప్రకారము పరలోక సంబంధి పరలోక సంబంధి పోలికను పోలిక అయి ధరింతుము. దరిద్రము హల్లెలూయా ధరించుకుందాము. హల్లెలూయా. ఈ మట్టి నుండి ఆదామును తయారు చేసిండు, అలే పోలికలో మళ్ళీ పరలోక సంబంధమైన పోలికగా మనం మార్చబడాలి. ఈ లోకానికి ఆదాము అవ్వ వారు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉన్నారు. నేను ఆఖరిలో ఆ మాట కూడా చెప్తాను మీకు. ఇక్కడ చూస్తే మన జీవితములో ఆత్మ సంబంధమైన ఆదాముగా మార్చబడాలి. ఆయన మనల్ని వివాహము చేసుకోవాలంటే శరీర సంబంధులుగా ఉండకూడదు. శరీరానికి ఆత్మకు వేరు. శరీరము సుఖాన్ని అనుభవిస్తుంది, ఆత్మ దేవుణ్ణి అనుభవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిస్తుంది. మీకు తెలుసా, మీ శరీరం పండుకున్న కానీ మీరు భయపడ్డప్పుడు ఆత్మ ప్రార్థన చేస్తుంది, నిద్రలో కూడా భయపడుతుంది. ఈ శరీరం కాలిపోయినా సరే నరకంలోనికి ఇక్కడనే నరక వేదన పడ్డా సరే కానీ నేను మాత్రం పడద్దు అని ఉదయాన్నే ప్రార్థన చేస్తుంది. మీరు పండగానే గమనించారు ఎప్పుడన్నా? నిద్ర వచ్చి పండుకున్నారు కానీ భయపడుతుంది. లేవో ప్రార్థన చేయో, మోకరించు ప్రార్థన చేయో అని బలవంతం చేస్తుంది. అయినా దినమంతా కష్టపడ్డం బారబోయేదాకా 12 గంటలకు పని చేస్తుంది, గురువడాడు. హల్లెలూయా. హల్లెలూయా. లేవలేని స్థితిలో కానీ ఆత్మ సంబంధమైన వారే నాకు ఇష్టమున్న దేవుడు అంటున్నాడు. అవునా కాదా? ఏలోక సంబంధమైన వారు నాకు ఇష్టం లేదు. మీరు బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధులయ్యారు, వివాహం కొరకు సిద్ధపడుతున్నారు. ఇంకా చూద్దాం ప్రకటన గ్రంథం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ వివాహం కొరకు కొన్ని మాటలు మనం 19:7 వచనం. సమయం దగ్గరికి వస్తుంది. మరియు ఆమె ధరించుకొనుటకు మరియు ఆమె ధరించుకొనుటకు ఒక్క నిమిషం 19:7 వచనం. ప్రకటన 19:7 దొరికింది నీకు? నువ్వు చదివిది రాంగు, అది కాదు, దానికంటే ముందు 19:7 ప్రకటన. ఆయనను స్తుతించుడి గొర్రె పిల్ల, ఆయనను స్తుతించుడి గొర్రె పిల్ల వివాహోత్సవ వివాహ వస్త్రాన్ని సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి విస్తారించి ఆయనను మహిమపరచవలనని చెప్పగా వింటిని. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. తనను తాను సిద్ధపరచుకున్నాడు. ఒక కన్యకగా మీరు ఉండాలి, ఒక కన్యకురాలుగా మీరు జీవించాలి. ఆయన ప్రధానము చేయబడి వివాహము కొరకు సిద్ధపడి మనం ఎదురు చూడాలి. నా భర్త రాబోతుంటున్నాడు. మీకు తెలుసో లేదో, వివాహం అయ్యేటప్పుడు ఇష్టమైన భర్త ఇష్టమైన భార్య మనము జతపరిచినప్పుడు వివాహముకు ముందు ఇక వివాహం కాగా వస్తుందంటే ఆమె ఎంతో సంతోషపడుతుంది తెలుసా. హల్లెలూయా. ఆయన కూడా ఎంతో సంతోషపడతాడు, నా పెళ్ళి అవుతుంది, ఇక దగ్గరికి వచ్చింది, ఇక రేపే పెళ్ళి, పత్రికలు అన్ని పంచుడు అయిపోయింది. హల్లెలూయా. అంటే ఎక్కలేని సంతోషం వారిద్దరికి ఉంటుంది. డబ్బు ఎంత ఖర్చు అవుతుందని అవసరం లేదు, తల్లిదండ్రులు ఎంత సమస్య పడుతున్నారు, ఏం చేస్తారు, అది అవసరం కాదు. నా వివాహం అవుతుంది అనే సంతోషములో వాళ్ళు మునిగిపోతారు. ఆ సంతోషము దేవునితో ఉండాలి మీకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో నా ప్రధానము చేయబడాలి. ఇక నేను పక్కతో వాళ్ళు దొక్కకూడదు అంటే వ్యభిచారం అని కాదు,
దేవునికి సమీపముగా ఉండాలి. ఆయన ఆత్మ నీలో ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆత్మ నీలో ఉంటే ఆయన నిన్ను ప్రధానము చేసుకుంటాడు. ఆయన ఆత్మ లేకుంటే నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత మందిరానికి వచ్చినా, నీవు లోకానుసరంగా ఉండి దేవుని వద్దకు వచ్చి ఏదో భక్తిని పాటించటం కాదు, భయమును కూడా పాటించాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకంటున్నాడు? భయభక్తులు నాకు కావాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయము ఎవరికి ఉండాలా? దేవునికి దేవుని దగ్గర ఉండాలా. భక్తి ప్రజలకు చూపెట్టాలా, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని. వాళ్ళు కూడా ఎరగాల, ఈమె మంచి భక్తిలో ఉన్నది, ఈ బ్రదర్ మంచి భక్తిలో ఉన్నాడు. అలాగ వాళ్ళు ఎరగాల. ఎరిగితే నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రదానం చేసుకున్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చదువు, 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వారు మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. హల్లెలూయా. దూతతో మాట్లాడుతున్నాడు యోహాను. రాస్తుంటున్నప్పుడు దూత యోహానుతో మాట్లాడుతుంది. ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళిక. ఆకాశములో ఆయన ప్రణాళికలంతటినీ ఆయన దూతలు యోహాను రాష్ట్రానికి చెప్తుంటున్నాడు. ఇట్లా విలారాయి అంటే ప్రకృతి సంబంధమైన వాటిని కాదు, పరలోక సంబంధమైన వాటినే ప్రేమించాలి. ఈలోక సంబంధమైన ఆహారానికి పరిగెత్తకండి, పరలోక సంబంధమైన ఆహారం కొరకు పరిగెత్తండి అని దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా మనం జీవించాలి, కానీ లోకాసుల్లో పడిపోకూడదు బిడ్డ. సంపాదన, పని 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 అని పరిగెత్తితే ఒకేసారి 20,000 30,000 ఖర్చు అయితే అప్పుడు ఏడవబడుతుంది. సమయాన్ని చూసుకోండి. అంటే ఆదివారమే సమయం కాదు, ప్రతిరోజు శరీరానికి రెస్ట్ అవసరమే. నేను అది మాట్లాడేది. మీరు అనుకుంటున్నారు కావచ్చు, దేవుని ఆరాధనకి రాకుంటే అయ్యగారు ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ శరీరానికి రెస్ట్ అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. బయట దేశం వేరే మస్కట్ వైనలు ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు మస్కట్ వైనలు? బయట దేశం సమయాన్ని పాటిస్తారా లేదా? అక్కడ ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళు ఎంత జీతం ఇవ్వని సమయాన్ని పాటిస్తారు. 1 గంట భోజనం అంటే వాడు ఎంత పనులని ఆఫ్ చేసుడే. నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలిసింది, లేకుండా తెలియపోతాడు నాకు కూడా. నేను ఉన్నదే 3 నెలలు, కానీ ఆ 3 నెలల్లో వాడు 10 ఏళ్ళు అక్కడ ఉన్నా కానీ రోగం పడ్డాడు ఆ మనిషి. అది చూసినా నేను అక్కడ 10 సంవత్సరములు అక్కడ వాడు పని చేసుకుంటున్నా కానీ ఏ ఒక్కరోజు బీమారు పడాడు. ఎందుకు పడాడు? 5 గంటల కంటే 5 గంటలు స్టాప్ అంతే. ఇక పొద్దుగల్లా 10 గంటల కంటే 10 గంటలకు స్టార్ట్. ఒకవేళ ఒక 5 నిమిషాలు వెనక వచ్చినావా నీ బండి వెళ్ళిపోతుంది, నువ్వు పనికి వెళ్ళలేవు, కథం. ఇక అంతే. సమయాన్ని పాటిస్తారు వాళ్ళు అంతే. కంపెనీలలో కానీ ఏ వర్క్ అయినా చెయ్యి, నువ్వు సమయం పాటిస్తారు. 1 గంట భోజనం అవుట్, 1 గంట రెస్ట్ తినాలా, 1 గంట రెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ పనికి ఎక్కినవా మళ్ళీ టీ కాఫీ, మళ్ళీ పనికి ఎక్కినవా రెస్ట్, కథం, అయిపోయింది నీ పని, ఇంటికి వెళ్ళుడే. అలా మీరు ఇక్కడ పని చేస్తే మీ శరీరం ఎప్పుడు కూడా అనారోగ్యంగా కాదు. హల్లెలూయా. ప్రార్థనలో గడుపుతారు, దేవుని సావాసంలో ఉంటారు, ఆరోగ్యం కాపాడుకుంటారు. అన్నీ వేసి పని చేసి దేవుడు నాకు ఏం చేసిండు, దశభాగం ఎత్తున్నా, కానుకలు ఎత్తున్నా. ఎవరికి ఎత్తున్నావు? శరీరానికి 1 నిమిషం సమయం ఇవ్వవే ఆరోగ్యానికి. ఏం పోయి అమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసిండయ్యా అని అడతాను. చాలామంది నాకు ఏదో చెప్తారు ఫోన్ చేసి, అయ్యా ప్రతి వారం నేను మందిరానికి వెళ్తా అంటుంది ఒక అమ్మాయి ఫోన్ చేసి, నా బిడ్డ బతకలేదయ్యా, కడుపు నొప్పి బాగా లేచిందాడు. అమ్మా ఇలా పోయినవా? ఈ టైంకి ఫోన్ చేసినామంటే ఎక్కడున్నావు? అయ్యో లేదు పోలేదు. మరి ఎట్లా మరి? ఆదివారం నాడే నాకు ఫోన్ చేస్తావి, నీ బిడ్డ మంచిగా లేవా? మరి పోవాలి కదా మందిరానికి.
అటే ఓవు దూరం ఉన్న సేవకుడు ప్రార్థన చేయాలి నీకు అంటే ఆ సేవకుడికి కళ్ళు లేవు చెవులు లేవు ఆలోచన కూడా లేదన్నట్టు అంటే ఎట్లా చెప్తే అట్లా ఇట్టాడు సేవకుడు ఒక గొర్రె అయిపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం అయిన మందిరం అనుకోకుంటే శ్రమలు రాకుంటే ఏమవుతాయి కానీ ఆశీర్వాదాలు వస్తాయా? ఎడుతుంది ఆమె ఫోన్ చేసి, నేను అన్నా ఉండమ్మా నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేయలే, సత్తంగా చెప్తున్నాను ప్రార్థన చేయలే, ఉండమ్మా దగ్గరుంటే మందిరానికి వెళ్ళు లేకుంటే ప్రార్థన చేయని చెప్పినాను. నేను మందిరంలో ప్రార్థన చేస్తా కానీ ఇప్పుడు నీకు ఫోన్లో ప్రార్థన చేయను. నన్ను దేవుడు ఎట్లాగా శిక్షితాడో శిక్షించలే. ఎందుకంటే క్రమాన్ని పాటించకుండా ఏది చేసినా నో. నేను దేవుణ్ణి ఎందుకు తక్లీఫ్ చేయాలా చెప్పండి మీరు, అవునా కాదా? దేవుణ్ణి బాధ పెట్టినట్టు కదా అయ్యా నువ్వు చేయాలి నేను అంటే చేస్తాడు కావచ్చు, కానీ నేను ఆమె క్రమాన్ని చెప్పని వాడని అయిపోతాను. మందిరానికి వెళ్ళు, క్రమం పాటించు. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ ఇంకా ముగిస్తుంటున్నాను నేను. యేసయ్య 54:5 వచనం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసయ్య 54:5. 54:5. నేను సృష్టించిన వాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరమ్మా విన్నరా? ఇప్పుడు మాట విన్నరా? చదివింది విన్నరా అమ్మా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. తప్పున్నది వినలేమన్నా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు భర్త మనకు? మరి ఎవరికి చెప్పుకోవాలా మనం? శ్రమలు బాధలు ఎవరికి చెప్పాలా? ఎవరి దగ్గరికి రావాలా? అది ఆలోచించండి. సేవకుడి దగ్గర కాదు, మందిరానికి వెళ్ళకుండా ఫోన్ చేద్దాం. ఈ లైవ్లో వింటున్న వారు జాగ్రత్తగా ఉండండి. దేవుని మందిరానికి వెళితేనే మీ కుటుంబాలు కట్టబడతాయి. దేవుని వాక్యానుసారంగా నడిస్తేనే మీరు క్షేమకరమైన ప్రయాణాన్ని చేయగలుగుతారు. నమ్మండి ఈ విషయాన్ని. ఏమంటున్నాడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు అయిన పరిశుద్ధ దేవుడైన నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు పెట్టబడ్డది. అమ్మ ఇంకెలా ఉన్నారా దేవుడిగా మీకు? సర్వలోకములకే ఆయన దేవుడు అని చెప్తుంటున్నాడు, అవునా కాదా? ఫస్ట్ ఇశ్రాయేలులకు అన్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు రెండో మాటలో? నేను సర్వలోకమునకు దేవుడని నా పేరు పెట్టబడ్డది. ఇప్పుడు ఆ దేవుడు మీకు కావాలన్నా అద్దా? ఆ దేవుడిని రోజు ప్రార్థన చేయాలన్నా అద్దా? రోజుకు 1 గంట ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతారా లేదా? సమయాన్ని తీసుకుంటారా లేదా? శరీరానికి హానికరంగా కాకుండా శరీరానికి సుఖపెట్టాలి, కష్టపెట్టాలి. ఈ 2 పండ్లు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అమ్మా ఎందుకు మందిరానికి రాలేదంటే చెప్తారు, ఆ గైళ్ళు అరే వస్తాయి, రాకుండా చేస్తాయి. నేను జోబు చేస్తున్నాయ్యా మీ లెక్కనే. నా దేవుడు గొప్పవాడు, వాస్తవం చెప్తున్నాను. సండే బంద్, ఫోన్ రాదు. ఎయిర్పోర్ట్కి పోని ఎక్కడన్నా పోని ట్రై చేస్తున్నాను. నేను గత 3 నెలలుగా ప్రయత్నిస్తున్నాను. ఒకరోజు ఎయిర్పోర్ట్కి పోయేదండే, పికప్ ఫోన్ చేయలే. నేను అనుకున్నాను నా సమయం పోయినట్టే అనుకున్నాను. కానీ నా దేవుడు వారితో మాట్లాడాడు. ఎక్కడికి వెళ్తాడు ఆయన? మందిరానికి వెళ్తాడు. వారితో చెప్పారు ఆయన మందిరానికి వెళ్తాడు, పొద్దుగాల 8 గంటలకు వెళ్ళిపోతాడు. రాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయి తీసుకొచ్చారు. అంటే మనం నమ్మకం ఎవరి మీద ఉంచినాం? మన భర్త మీద ఉంచినాము. హల్లెలూయా. నాకు భర్త అయిన దేవుడు నాలో ఉండగా నాకు భయమే లేదు, దిగులు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంకా కొన్ని మాటలు, ఇక ఒక్క మాట మీకు లాస్ట్ చెప్తుంటున్నాను. దేవుని యొక్క సన్నిధిలో
పరిశుద్ధుడు అని దేవుడు ఎందుకు అనబడ్డాడంటే, ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథం 30:12 నిన్ను ఎలా చేస్తుంటున్నాడు దేవుడు చూద్దాం. 30:12 30 30:12 నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. నీకు ఏదైతే పాపపు వస్త్రం ఉన్నదో అది విడిపించి ఉన్నాడో, నిన్ను పరిశుద్ధమైన వస్త్రం నీకు తొడిగించి ఉన్నాడు, నీవు స్తుతించాలనా లేదా? బాప్తిసం తీసుకున్న దాకా నీవు పాపివే. ఆ పాపపు వస్త్రాలన్నిటినీ తీసివేశాడు, పరిశుద్ధ వస్త్రం నీకు తొడిగించినాడు. హల్లెలూయా. ప్రదానం చేయబడ్డావు, మంచి వస్త్రాలకి ఇవ్వబడ్డాయి. వివాహము కొరకు మంచి వస్త్రం, తెల్లని వస్త్రాలు ధరించుకొని వివాహం చేసుకుంటున్నావు. తెల్లని వస్త్రాలు ధరించుకొని పరలోకానికి వెళ్ళాలి. తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరంలో గడపాలి. హల్లెలూయా. అలాగా ఒక నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధ వస్త్రాలు నెలలో ఒక్కసారన్న వైట్, ప్రభు భోజనం రోజన్న వైట్. ఎన్నో డబ్బులు ఖర్చు అయితే ఆ వైట్ సారీ మరి అంతే పెద్దగా రేటు రాదు, తక్కువ కాస్తుంది, కానీ వేసుకొని రా. వివాహానికి వెళ్ళాలి, ఎలా వెళ్తారు? ఇట్లా వెళ్తారా చెప్పండి? అవు బ్రదర్, అట్లా వెళ్తావా? మంచి సోకు వేసుకొని, పౌడర్ వేసుకొని, సెంటు కొట్టుకొని పెళ్లి విందుకు వెళ్తాం. మరి ఈ విందుకు వచ్చినప్పుడు ఎందుకు రారు మీరు? మంచి వస్త్రములు ధరించుకోవాలి. ఏం వస్త్రం ఇచ్చిండే ఆయన ఆమెకు? చదువు ఒకసారి. నీవు నా గోనె పట్ట విడిపించి, నా గోనె బట్ట, నేను తక్లీఫ్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, కష్టంలో ఉన్నప్పుడు ఆ గోనె బట్టను విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసినావు యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇప్పుడు స్తుతిస్తున్నారా లేదా మీరు? ప్రతిరోజు స్తుతించాలి ఆయనను, ప్రతి సమయములో స్తుతించాలి. అప్పుడు మిమ్మలను ఆయన దీవిస్తాడు. ఇంకొక మాట, 31 అధ్యాయం 31:19 ఇక్కడ అంటున్నాడు, నీ యందు భయభక్తుల గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదయ్యా. నరుల ఎదుట నిన్ను ఆశీర్వదించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. మీ కొరకు ఎన్ని మేలులు అనుభవించాడు చూసండి దేవుడు. అవి దాచిపెట్టినాడు ఇప్పుడు మీ కొరకు. మీరు ఎప్పుడు పరిశుద్ధంగా వస్తారో అప్పుడు ఇస్తానని చూస్తుంటున్నాడు. మీరు ఎప్పుడు నమ్మకంగా ఉంటారో అప్పుడు ఇస్తానని చూస్తుంటున్నాడు. మీరు ఎప్పుడు యథార్థంగా ప్రార్థన చేస్తారో అప్పుడు ఆ మేలులన్నీ మీ కొరకు దాచిపెట్టి ఉన్నాయి, అన్ని ఇచ్చేస్తానంటున్నాడు. తీసుకోరా మీరుగా? మీకు కావాలన్నా అద్దా? మీ బాధలు పోవాలంటే ఆ మేలులు అవసరమే. ఆకాశపు వాక్యం లిప్పి పోయిన వారం ఏం చెప్పినాం? వాక్యం ఏం చెప్పినాం? యాదుందా? పోయిన వారం దేని గురించి నేర్చుకున్నాం? మర్చిపోయారా? దేని గురించి? ఇచ్చిన గురించి. హల్లెలూయా. నీవు నాకు ఇచ్చి నన్ను స్వాదించు, ఆకాశ వాక్యం లిప్పి నీకు ద్వారంగా నేను ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు కూడా కాదు అంటున్నాను, నేను నీ కొరకు దాచి ఉంచిన ప్రతిదీ సిద్ధపాటు చేసినాను. ఈ ప్రజల ముందు నిన్ను హెచ్చించెదను. ఈ అన్యులు నిన్ను చూడాలా. కింది వచనం చదవాడు. ఏమంటాడు? 19వ వచనం ఏమంటాడు? 20వ వచనం లేదు, ఇదే 19 మళ్ళీ చదువు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ నరులను ఎలా ఉన్నారో ఆయనకు తెలుసు. వారి ముంగట నిన్ను ఎలా ఉంచాలనో ఆయనకు తెలుసు. నీవు అడుగుడు అవసరం లేదు.
నీవు కోరడం అవసరం లేదు, అయ్యా నాకు ఇది కావాలని ప్రార్థన చేయి నమ్మకంగా. నీ తోటి వారితో నువ్వు ఎలా ఉంటున్నావు వారిని మార్చగలగగా, వారిని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి నువ్వు ప్రయత్నించు. ఖచ్చితంగా నీకు మేలులు విడుదల అవుతా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంఘముగా మనం చేసే ప్రార్థన ఒక్కొక్కరు ఒక 10 మందికి ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు ఒక 10 కుటుంబాల కొరకు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు వచ్చే ప్రతిఫలము దాన్ని దాచిపెట్టడు, విడుదల చేస్తాడు. ఇప్పుడు దాచి ఉంచిండు, ఇప్పుడు విడుదల చేస్తాడు. మీరు ఎవరికి ప్రదానం చేయబడ్డారు? దేవునికి ప్రదానం చేయబడ్డారు. నీ భర్త చేసిన కష్టమంతా ఎవరికమ్మా? ఎవరికండి చెప్పండి? మోజే చేసిన కష్టం ఎవరికి? ఆయనకా నీకా? మీకు అందరికీ, కుటుంబానికి అవసరమవుతుందా లేదా? ఇప్పుడు తండ్రి చేసిన, మన యొక్క తండ్రి దేవుడు యేసుక్రీస్తు నీ కొరకు సంపాదించిన ఆస్తి అంతా నీకే కానీ ఎవరికి కాదు. నరులకు ఇవ్వను నేను, అన్యులకు ఇవ్వను నేను, నన్ను నమ్మిన వానికి నేను ద్వారాలంగా ఇస్తాను. హల్లెలూయా. ఆ ప్రకారంగా జీవించండి. మన మందిరంలో చాలా మందిని బలపరచండి. రాలేకపోతుంటున్నారు, వెళ్ళండి, దర్శించండి, ప్రార్థన చేయండి. దర్శించటం లేకుండా మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెలుస్తాడు. వారు మీ దగ్గరికి వచ్చి అడుగుతారు మేము ఏం చేయాలని. ఈరోజు నువ్వు పొందుకున్న వాటిని నువ్వు విశ్వసించి నమ్మిన ఎడల ఈ మేళ్ళన్నీ నీకు ఇవ్వబడుతున్నాయి. ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఇందు నిమిత్తమేనయ్యా మేము నీ బిడ్డలుగా ఉంటున్నాం. నువ్వు ప్రధానము చేయబడ్డావన్నావు తండ్రి. అయ్యా, మేము నీతిమంతులుగా ఎంచబడాలి అయ్యా, యథార్థమంతులుగా ఎంచబడాలి. ఇహలోక సంబంధమైన వాటిని మేము దూరంగా ఉండాలి తండ్రి. నీ చిత్తమే నెరవేర్చండి ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీకు మహిమ కలుగునుగాక యేసయ్యా. మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు తండ్రి. ప్రేమ కనికరము గల దేవానికి స్తోత్రము తండ్రి. అయ్యా, క్షేమమైనది, ఆశ్చర్యమైనది అయ్యా మేము కోరుటకు లేదు కానీ తండ్రి, అయ్యా నీవు అతి పరిశుద్ధుడవు తండ్రి. మా కొరకు అయ్యా నువ్వు సిద్ధపాటు చేసిన ఆహారము కొరకు మేము సిద్ధపడాలి తండ్రి. ఇహలోక సంబంధమైన ఆహారము కొరకు మేము పరిగెత్తకూడదు తండ్రి. నీవిచ్చే ఆహారము కొరకు మేము పరిగెత్తాలి. అట్టి కృప మా అందరిలో కలుగ చేయమని, అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ కానుకలు దర్శన భాగంలో మనము అర్పించుకుందాము.